తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి సీతక్క మధ్య లైఫ్ స్టైల్ కు సంబంధించిన వార్ కొనసాగింది. నీ లైఫ్ స్టైల్ వేరంటే నీ లైఫ్ స్టైల్ వేరంటూ ఇద్దరు నేతలు కాసేపు వాగ్వాదం చేసుకున్నారు. వారేమనుకున్నారో ఇప్పుడు చూద్దాం. పేదోళ్ళ గురించి ఒక్కరైనా ఆలోచించారా? అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా పేదోళ్ళ గుడిసెలలో ఉండేటోళ్ళకి కరెంటు కూడా ఇస్తున్నాం. 500 భారం తగ్గించి 500కే దేశంలో ఎవరు ఇయ్యని విధంగా గ్యాస్ ఇస్తున్నాము. పేద బిడ్డలకే ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది. మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు. పైనుంచి మీరు తిరగట్లేదు. మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఏమన్నారు అధ్యక్ష? ఇలా కౌశిక్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ డిఫరెంట్, నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు. ఎస్ కరెక్ట్ అధ్యక్ష, వారు చెప్పింది కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటుర్రు, నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఎస్, తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ గారి భవన్లో అన్నారు, అది గవర్నమెంట్ భవన్. నేను నా కోసం కట్టుకోలే. గవర్నమెంట్ ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు. వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది. అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకున్నది కాదు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అదే 5 ఎకరాలు ఉన్నది కూడా అని నేను అనుకోవడం లేదు. అది క్వార్టర్స్ ఇచ్చారు, అందులో మేము ఉన్నాం అధ్యక్ష, అంతే తప్ప అది నా సొంతం కాదు.